వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే నేను మా హాస్టల్ టూర్ అయిపోతున్నాను. సో దిస్ ఇస్ గోదావరి. మ్యాక్సిమం అందరూ ఫస్ట్ ఇయర్సే ఉంటారు. So without any further delay, let's go and explore our hostel Godavari. So coming. So ఇది guys మా గోదావరి హాస్టల్ ఫస్ట్ ఫ్లోర్ అండ్ ఎంట్రన్స్. సో అక్కడ చూసినట్లయితే అది మా వార్డెన్ ఉండే ప్లేస్. సో మీరు చూసినట్లయితే మాకు ఫస్ట్ ఫ్లోర్ ఎంట్రన్స్లోని ఇలా టీ పాయింట్ ఉంటుంది. హాస్టల్స్ అందరూ వీకెండ్స్లో టీవీ చూస్తాం ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరితో కలిసి. అండ్ అక్కడ క్యారమ్ బోర్డు ఉంది. క్యారమ్ బోర్డు ఆడుకోవచ్చు. వీకెండ్స్లో టీవీ చూడడానికి క్యారమ్స్ ఆడుకోవడానికి వస్తాము. అవర్ బ్యాడ్మింటన్ ఏరియా. ఇది మా గోదావరి హాస్టల్కి గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంటుంది ఈ బ్యాడ్మింటన్ ఏరియా. ఓన్లీ హాస్టల్కి మాత్రమే ఈ బ్యాడ్మింటన్ ఏరియా అనేది. డే స్కాలర్స్కి బీ బ్లాక్లో ఉంటుంది బ్యాడ్మింటన్ కోర్ట్. సో హాస్టలర్స్కి అయితే ఇది బ్యాడ్మింటన్ కోర్ట్ ఏరియా. హాస్టల్ సెకండ్ ఫ్లోర్లో ఉన్నాను. ఇక్కడైతే నాకు సిట్టింగ్ ఏరియా ఉంటుంది. సో ఇలా మేము ఇక్కడ ఈవినింగ్స్ ఈ సిట్టింగ్ ఏరియాలో కూర్చొని మా ఫ్రెండ్స్తో ఓపెన్ ఎయిర్లో చిల్ అవుతాము. దిస్ అవర్ నైట్ క్యాంటీన్. అయితే 9 కల్లా అటెండెన్స్ ఇచ్చేసి రూమ్కి వచ్చేయాలి. బయట 9 తర్వాత అయితే ఎవరు తిరగకూడదు. సో మేము మెస్లో ఫుడ్ నచ్చకపోయినా నైట్ క్యాంటీన్ ఎప్పుడు 11 దాకా ఓపెన్లో ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం మా ఫ్రెండ్స్తో వచ్చి మెస్ ఫుడ్ నచ్చకపోతే ఇంక ఇక్కడే వచ్చి తింటాము. అందులో ఇక్కడ మాకు నచ్చే స్పాట్ ఏంటంటే అటు సైడ్ ఇటు సైడ్ సిట్టింగ్ ఏరియా ఉంటుంది. సో మేమైతే అలా ఫ్రెండ్స్తో తింటా అలా ఎంజాయ్ చేస్తాం ఫ్రెష్ ఎయిర్ని. ఇది మా హాస్టల్ కారిడార్ చాలా నీట్గా ఎవ్రీడే క్లీనింగ్ జరిగింది కాబట్టి నీట్గానే ఉంటుంది. అండ్ గోదావరిలో అయితే 4 షేరింగే మ్యాక్సిమమ్. 5 షేరింగ్ అలా అయితే లేవు. 5, 6, 7 షేరింగ్స్, 2 షేరింగ్, 3 షేరింగ్, 4 షేరింగ్ అన్ని కంబైన్డే ఉంటాయి ఏ ఫ్లోర్లో అయినా. సో ఇలాగా మాకు ఎవ్రీ ఈవెంట్ ఫ్లోర్స్కి ఓపెన్ ప్లేస్ అయితే ఇస్తారు.
సో ఇప్పుడైతే మనము నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోదాము. మాకైతే ఓన్లీ 2 లిఫ్ట్స్ ఉన్నాయి కాబట్టి చాలా రష్గా ఉండిద్ది. సో అప్పుడప్పుడు ఇలానే స్టెప్స్తో వెళ్ళాల్సి వచ్చింది. సో లెట్స్ గో. చూసినట్టయితే మా హాస్టల్స్ అన్ని క్లీన్గానే ఉంటాయి. రూమ్స్ అన్నీ డే బై డే క్లీనింగ్ జరుగుతాయి. కారిడార్స్ అంతా నీట్గానే ఉంటాయి. అండ్ పర్టికులర్గా మా హాస్టల్ గోదావరి హాస్టల్లో అయితే 2 షేరింగ్, 3 షేరింగ్, 4 షేరింగ్ విత్ నాన్ ఏసీ అండ్ ఏసీ రూమ్స్ అయితే ఉంటాయి. బట్ 4 షేరింగ్ వచ్చేసరికి బంకర్ అండ్ నాన్ బంకర్ విత్ ఏసీ అండ్ నాన్ ఏసీ. కాస్ట్ అయితే చేంజెస్ డిపెండ్స్ ఆన్ ది ఏసీ అండ్ నాన్ ఏసీ. చూసారు కదా గైస్ మా గోదావరి హాస్టల్ టూర్. మీకు ఇలానే మా రూమ్ టూర్స్ 4 షేరింగ్, ఏ షేరింగ్ అని కావాలి అంటే సో లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. సో గైస్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ SRM University AP, please let me know in the comments. I will definitely clarify your doubts. Thanks for watching. Please like, share and subscribe.